ప్రైజ్ లార్డ్. ఈరోజు మన వాక్య ధ్యానం కోసం యెషయా 9వ అధ్యాయం 8వ వచనం. ప్రభువు యాకోబు విషయమై వర్తమానము పంపగా అది ఇశ్రాయేలు వరకు దిగి వచ్చి ఉన్నది. యాక్చువల్లీ ఇక్కడ ప్రభు యాకోబుకు వర్తమానం పంపగా అది ఇశ్రాయేలు వరకు ఆ వర్తమానము దిగి వచ్చింది అని యాక్చువల్లీ ఇంగ్లీష్ వర్షన్లో ఉంది. యాకోబుని దేవుడు వెలిగించగా అది ఇశ్రాయేలుకు వెలుగాయను. అంటే ఆయన యాకోబుని లైట్ చేయగా అది ఇశ్రాయేలుకి వెలుగాయనంట. అంటే దాని అర్థం ఏంటంటే దేవుడు ఎప్పుడు కూడా ఒక సమూహాన్ని ఆశీర్వదించడానికి, లేదంటే ఒక సమూహాన్ని ఒక ఇబ్బందిలో నుంచి బయటికి తీసుకురావడానికి, లేదంటే ఒక సమూహాన్ని దీవించడానికి, వాళ్ళకి మేలు చేయడానికి ఎప్పుడు కూడా ఒక ఇండివిజువల్ని, అంటే ఒక వ్యక్తిని ఏం చేస్తారంటే దేవుడు వెలిగిస్తారనమాట. బైబిల్లో ఉంటుంది. సామెతలు రాసిన 20వ అధ్యాయం 27వ వచనం. ఒకసారి నేను చదువుతున్నాను చూడండి. నరుని ఆత్మ యెహోవా పెట్టిన దీపం. ఏంటంటే నరుని ఆత్మ యెహోవా పెట్టిన దీపం అంట. అక్కడ మనం చూసుకున్నట్లయితే కేవలం దీపం మాత్రమే వెలుగునివ్వలేదు. దీపం ఏంటంటే ఒక వెలుగునిచ్చే యంత్రం మాత్రమే. ఆ దీపం ఏం చేయాలంటే వెలిగింపబడాలి. అలాగే నరుని ఆత్మ, ప్రతి నరుడు, ప్రతి మానవుడు, ఒక ఆత్మస్వరూపి అయిన ప్రతి మానవుడు కూడా ఏం చేయాలంటే అనేకులకి వెలిగివ్వాలంటే మొదట వారు వెలిగింపబడాలి. ఇక్కడ యెషయా 9వ అధ్యాయం 8వ వచనంలో అది చెప్పబడుతుంది. యాకోబు వెలిగింపబడగా అది ఇశ్రాయేలుకు గొప్ప వెలుగాయను అని ఉంటుంది, ఇంగ్లీష్ వర్షన్లో ఉంటుంది. అయితే ఏంటంటే మనం ప్రతి దినం కూడా మనం ఏం చేయాలంటే వెలిగింపబడాలి. వెలిగింపబడినప్పుడు ఏంటంటే అనేకులకి ఆశీర్వాదకరంగా మనం అవుతాం. చాలామంది అనుకుంటారు ఎక్కువ వాక్యం చదవడం, వాక్యం నేర్చుకోవడం, దేవుణ్ణి వెతకడం ఇవన్నీ సేవకులు చేయాల్సిన పని అనుకుంటారు. కాదు. యాక్చువల్గా దేవుడు అనేకుల్ని వారు వాక్యం చేత వెలిగించుకున్నప్పుడు, వాక్యం చేత వారు నడిపింపబడినప్పుడు, ఆత్మ చేత వారు బలపడినప్పుడు, దేవుని ఆత్మలో బలపడినప్పుడు అనేకులకు ఆశీర్వాదకరంగా అనేక వివిధ రంగాల్లో వాళ్ళని ఆశీర్వదించారు. సేవలో మాత్రమే కాదు. కొంతమంది చూసుకున్నట్లయితే వారు మిషనరీస్గా మన ఇండియాకు వచ్చి సోషల్ సర్వీస్ చేసి, ఆ సోషల్ సర్వీస్కి మతాలకి అతీతంగా ఎవరు ఆదర్శం అంటే ఆమె ఆదర్శంగా నిలిచారు. మదర్ తెరీసా ఆమె వాక్యంతో ఆమె వెలిగించుకుని సోషల్ సర్వీస్కి ఈ రోజుకి కూడా అన్ని మతాలకు ఒక సాదృశ్యంగా, ఆదర్శంగా ఆవిడ నిలిచిపోయారు. ఆమె వెలిగించుకుంది, అనేకులకి వెలుగుగా ఆమె అయిందన్నమాట. సో అలా అనేకులు మనకి ఇరిగేషన్ ఫెసిలిటీస్ ప్రొవైడ్ చేసిన చాలామంది ఇంజనీర్స్ కానీ, లేదంటే మన బైబిల్ని ట్రాన్స్లేట్ చేసిన చాలామంది వ్యక్తులు కానీ, వీళ్ళందరూ ఎవరో వేరే దేశాల నుంచి వాక్యంతో వాళ్ళని వెలిగించుకుని మన దగ్గరికి వచ్చి మనకి ఈ రోజు వరకు కూడా వారు ఆశీర్వాదకరంగా ఉన్నారన్నమాట. అలాగే మనం కూడా ప్రతి దినం ఆయన మాటతో ఏం చేయాలంటే వెలిగించుకోవాలంట. వెలిగించుకున్నప్పుడు యెషయాలో చెప్పబడింది, యాకోబు వెలిగింపబడినప్పుడు ఇశ్రాయేలుకి అది వెలుగాయను. యాకోబు అనే ఎవరంటే యాకోబు ఒక వ్యక్తి మాత్రమే, ఒక ఇండివిజువల్. ఇశ్రాయేలు అంటే ఒక దేశం. సో ఒక వ్యక్తి ఎప్పుడు కూడా ఆయన ఆత్మని వెలిగించుకున్నప్పుడు అనేక సమూహాలు, లేదంటే అనేక దేశాలకి ఏమవుతాడు? వెలుగుగా అవుతాడు. బైబిల్లో ఒకసారి మనం చదువుకుందాం. లూకా సువార్త 8వ అధ్యాయం 16వ వచనం. ఎవడును దీపమును ముట్టించి పాత్రతో కప్పివేయడు, మంచము క్రింద పెట్టడు, గాని లోపలికి వచ్చేవారికి వెలుగు అగపడవలెనని దీప స్తంభం మీద దానిని పెట్టదు. ఇక్కడ ఇంగ్లీష్లో ఏమని ఉంటుందంటే, ఏ మనుష్యుడు కూడా దీపం వెలిగించి కొంచెం కింద కానీ, లేదంటే ఆ వెలుగు అగపడని ప్రదేశంలో పెట్టడంట. ఎక్కడ పెడతాడంట? అనేకులకు వెలిగించలాగున దీపస్తంభం మీద ఆ దీపాన్ని పెడతాడంట. మనుషులే ఆ విధంగా చేసినప్పుడు దేవుడు ఇంకెంత గొప్పగా మనల్ని అనేకుల ముందు పెడతాడు చెప్పండి. మనం
మనం ఎంచుకున్నది ఏ ప్రదేశమైనా సరే, అంటే మనం ఎంచుకున్నది ఉద్యోగమైనా, లేదంటే మినిస్ట్రీ అయినా, లేదంటే సర్వీస్ అయినా, ఏదైనా సరే, మనం ఎంచుకున్న ఏ ఏరియాలో అయినా సరే, మనం వాక్యం చేత అనుదినం మనం వెలిగింపబడినప్పుడు, మనం వెలిగించుకున్న ఆ వెలుగు అనేకులకు వెలుగుగా చేయడానికి, అనేకులకు వెలుగివ్వడానికి, దీపస్తంభంగా మనల్ని చేయడానికి దేవుడు నిలుపుతాడండి. మనుషులే దీపం వెలిగించి కొంచెం కింద పెట్టనప్పుడు దేవుడు ఇంకెలా చేస్తాడు చెప్పండి. ఒకసారి మత్తయి సువార్త 7:11 ఒకసారి చూడండి. మీరు చెడ్డవారై ఉండి మీ పిల్లలకు మంచి ఈవులు నియ్య ఎరిగి ఉండగా పరలోకమందున మీ తండ్రి తన్ను అడుగువారికి అంతకంటే ఎంతో నిశ్చయముగా మంచి ఈవులను ఇచ్చారు. అంటే ఇక్కడ దేవుడు ఆయన లక్షణం చెప్తున్నాడు. ఒక మనిషే చెడ్డవాడు అయ్యుండి తన పిల్లలకి మంచి చేయాలి, లేదంటే ఇతరులకి మంచి చేయాలని ఆలోచిస్తాడు కదా. దేవుడు ఇంకా మీ పరలోకమందున తండ్రి ఇంకా ఎంత గొప్పగా ఆలోచిస్తాడు అని చెప్పి. అవును, మనుషులే ఒక దీపాన్ని వెలిగించినప్పుడు దాన్ని కొంచెం కింద పెట్టకుండా అనేకులకు వెలిగించేలాగా దీపస్తంభం మీద ఎలాగ పెడతారో, దేవుడు మనల్ని మనం వెలిగించుకున్నప్పుడు, మన ప్రదేశంలో, మనం ఎంచుకున్న ప్రదేశంలో దేవుని ఆత్మతో మనం నింపబడినప్పుడు అనేకులకి వెలుగుగా ఉండేలాగా మనం దీపస్తంభం మీద పెట్టకుండా ఉంటాడు. అనేకులకి ఆశీర్వాదకరంగా, అనేక శాస్త్రవేత్తలు, లేదంటే అనేక భక్తులు ఎలాగా ఈ రోజు వరకు కూడా వారు చనిపోకుండా ఒక దీపస్తంభం మీద పెట్టబడిన గొప్ప దీపం వలె అనేక తరతరాలకు ఎలాగ వెలుగుగా ఉన్నారో, అలాగ మనల్ని కూడా ఆయన చేయగలిగే సామర్థ్యం కలవాడు. సో ఏంటంటే మనం ప్రతిదినం మనం వెలిగించుకోవాలన్నమాట. సో ఈరోజు వాక్యం వచ్చి యెషయా 9:8 ఇంగ్లీష్లో ఉంటుంది. వెన్ జాకబ్ ఈజ్ లైటెడ్ హీ బికేమ్ గ్రేట్ లైట్ టు ఇజ్రాయెల్. అంటే యాకోబు వెలిగింపబడినప్పుడు అది ఇశ్రాయేలుకి గొప్ప వెలుగు ఆయను. సో మనం ప్రతిదినం ఆయన వాక్యంతో మనం వెలిగింపబడి, ఆయన ఆత్మతో మనం నింపబడినప్పుడు గొప్ప ప్రదేశంలో అనేకులకి తరతరాలకు ఆశీర్వాదకరంగా ఉండేలాగా దేవుని మనల్ని పెడతాడు. కళ్ళు మూసుకొని ప్రార్థన. పరలోకమందున మాకు అవును తండ్రి, అయ్యా తరతరాలకు తండ్రి ఆశీర్వాదకరంగా గొప్ప భక్తులు తండ్రి ఎలా జీవించారో అలా మేము ఎలా ఉండగలగాలో మీరు మాకు నేర్పించినందుకు వందనాలు. అట్టి ఫార్ములా తండ్రి, అట్టి సూత్రం మాకు మీరు నేర్పించినందుకు ప్రతిదినం నీ వాక్యంతో తండ్రి మేము మా ఆత్మను దీపాన్ని వెలిగించుకునే కృప మాకు దయచేయండి. తగిన శ్రద్ధ మీ వాక్యానికి ఇచ్చే కృప మాకు దయచేయండి. నజరేయుడైన యేసయ్య నామమున అడిగి పొందుకొని ఉన్నాం.